హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చెప్పాను కదా, ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట. నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ఇంట్లో దిగాం, ఇల్లు వెతుక్కున్నాం, ఇంట్లో పాలు పొంగించామంటే ఆ నెక్స్ట్ డేనే మా మేనగోళ్ళు పెద్ద పిల్ల అయింది. సో అక్కడికి వెళ్ళాం, ఆ ఫంక్షన్ అయ్యింది. ఇంకా అలానే ఇంకా మేము ఆల్రెడీ ఇండియా షిఫ్ట్ అయిపోయామని చెప్పాను కదా. సో నా కోసం అయితే ఇక్కడ స్కూటీ తీసుకోవడానికి వచ్చాము. సో ఆల్రెడీ వచ్చేసి స్కూటీ అయితే సెలెక్షన్ చేసేసి ముందు రోజే అన్నీ తీసేసుకున్నాం. ఈరోజు అయితే బండి మనం తీసుకెళ్లే టైం వచ్చేసింది అనమాట. సో మార్నింగే ముహూర్తం ఉంది బండికి పూజ చేయించడానికి, అందుకే పొద్దున్నే వచ్చాము. మేము వచ్చిన తర్వాతనే వాళ్ళ షాప్ ఓపెన్ చేశారు, అంతవరకు ఇంకా షాప్ కూడా తీయలేదు. సో ఇప్పుడైతే బండిని తీసుకుని మా వారు ముందు వెళ్ళిపోయారు. నేను ముందుగా తొక్కకూడదు కాబట్టి ఆటోలో వెళ్తున్నాను. ఇప్పుడైతే గుడికి వెళ్ళి బండికి పూజ చేయించాను. ఎలా చేయించాను అన్నది చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా మా ఊర్లో ఏ బళ్ళకున్నా ఈ గుడి దగ్గరనే పూజ చేయించుకుంటారనమాట. బంకేశ్వరమ్మ దేవుడు అంటారు ఈవిడ్ని. సో ఆ బళ్ళు పూజలన్నీ కూడా పంతులు చాలా బాగా చేస్తారు. అలానే నా బండికి కూడా చాలా బాగా చేశారు పూజ అన్నది. ఎలా చేశారన్నది చూపిస్తున్నాను, చూసేయండి. సో ఆయన అయితే ముందు ఓం రాసేసారు. తర్వాత నాకంతా చక్రాలకి అన్నిటికీ కూడాను గంధం బొట్లు పెట్టమన్నారు, గంధం రాసి బొట్లు పెట్టమన్నారు. ఇంకా బండి అంతా కూడా అన్ని బొట్లు అయ్యి కూడా చక్క పెడుతున్నాను. దసరాకి ఎలా అయితే మనం పూజ చేస్తామో అదేవిధంగా అన్నీ కూడా చక్కగా చేయించారనమాట. అయితే మేము పంతులు గారికి చెప్పాము, ఏమంటే మా అత్తగారు చనిపోయారు, మాకు సోతకం ఉంది, ఇవన్నీ చేయొచ్చు అంటే దీనికి దానికి ఏం సంబంధం లేదు, ఇది మామూలు బండికి చేసుకునేది, చేయొచ్చు పర్వాలేదు అని చెప్పారనమాట. సో అందుకని పూజలన్నీ కూడా అంటే బండి పూజ అంతా కూడా చేయించారు. అలానే నా చేతే చేయించారు ఆయన. ఎవరు బండి తొక్కుతారో వాళ్ళే చేస్తే మంచిదే అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి అన్నీ నేనే చేశాను అనమాట ఆయన చెప్తుంటే. ఇంకా మేము డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోయి పంతులు గారిని అడిగి ఆయన ఏం చెప్తే అది చేద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయాము. ఏమీ తీసుకొని వెళ్ళలేదు. మొత్తం ఆయన దగ్గర ఉన్న సామాన్లన్నీ ఆయనే ఇచ్చారు. ఫైనల్గా ఇంత దక్షిణాన్ని తీసుకున్నారు. ఇంకా పూజ అయితే చాలా బాగా చేశారనమాట. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. చక్కగా మంచి స్కై బ్లూ కలర్ చీర కట్టారు ఈరోజు అయితేను. సో స్కూటీ అయితే చూసారు కదా, ఇలా బ్లూ కలర్లో అయితే తీసుకున్నాను అనమాట. డార్క్ బ్లూ. ఇది దూరం నుండి చూస్తే బ్లాక్లా కనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు, బ్లూ అనమాట. స్కూటీ ఎలా ఉంది, ఏమనిపించింది అనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి. సో ఇది కూడా దగ్గర నుండి చూస్తే బ్లూ కలర్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా నిమ్మకాయలను తొక్కించేసాను. నాకు ఆల్రెడీ స్కూటీ తొక్కడం వచ్చు కాబట్టి టెన్షన్ లేకుండా చేసేసాను. కానీ ఫస్ట్ టైం స్కూటీకి ఉన్నప్పుడు అయితే మాత్రం అసలు తొక్కడం రాదు. అలా ఊరికి కాలుతో నెట్టేసి నిమ్మకాయలను అయితే చెదగొట్టాను. ఇంకా ఫైనల్గా పూజ అంతా కూడా అయిపోయింది. సో ఫైనల్గా ఒకసారి నీళ్ళు దారేసేసి పంతులు గారు అయితే మొక్కేయమన్నారు. సో మొక్కేసాను. ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం స్కూటీ తీసుకొని ఇంటికి వెళ్ళడానికి. సో చెప్పాను కదా, నాకు ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఇంకా భయం లేకుండా డ్రైవింగ్ చేసుకుని అయితే వచ్చేసాను. ఇందాకైతే మా వారు బండి తీసుకుని నన్ను ఆటోలో పంపించారు. ఇప్పుడైతే నేను మాత్రం మా వారిని వదిలేకుండా ఎక్కించుకుంటూ తీసుకొని వెళ్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే నా బైక్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. ఇక పైన ఇండియా వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.